ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 25వ తేదీన కుంభరాశి వారికి మీ దగ్గర బంధువులే నాశనం కోరుకునే కొంతమంది ఉన్నారు. అందులో ఇద్దరు వ్యక్తులు మీ కష్టానికి కారకులు కూడా అయ్యారు, కానీ మీకు తెలియలేకపోయింది. ప్రతి కష్టానికి ప్రతి మోసానికి వారి చేయి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వారు ఎవరు, వారితో ఎలా ఉండాలి, అలాగే మీకు చేసిన నష్టాలు ఏమిటో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారు చాలా మంచివారు. వీరికి జాలి దయ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. శనీశ్వరుడు వీరికి ఆధిపత్యంలో ఉండడం వలన వీరికి కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు సంతోషం అనేది రాబోతుంది. చాలా కాలంగా అంటే కొన్ని సంవత్సరాల నుండి వీరికి కష్టం మాత్రమే వచ్చింది, సంతోషాలు చాలా తక్కువ. వీరికి జాలి దయ గుణంతో భక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ భక్తితో ఎంత నష్టం వచ్చినా వీరికి ఓర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్నంత కరుణ మరెవ్వరికీ ఉండదు. అందరినీ పూర్తిగా నమ్ముతారు. అందరి బంధువులలో వీరు కూడా అందరూ నా వాళ్ళే, ఏది చేసినా మంచి కోసమే అనుకుంటారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మీ జీవితం నాశనం కోసం చూస్తున్నారు. అలాగే మీ ఎదుగుదల చూసి గతంలో కష్టాలు మళ్ళీ రావాలని ఎదురు చూస్తున్నారు. ఒకరు కష్టాల్లో ఉన్నారంటే మీ దగ్గర ఉన్నంతలో ఖచ్చితంగా దానం అనేది చేస్తారు లేదా సహాయం చేస్తారు. మరెవరో కాదు కదా, మన వాళ్ళే అని నమ్ముతారు. కానీ మిమ్మల్ని మీ జాలిగుణం చూసి వారు చాలా ఉపయోగించుకుంటున్నారు. ఎవరైనా ఆకలితో ఉన్నారంటే మీ దగ్గర ఉన్న భోజనమంతా మీకు లేకపోయినా సరే వారి కడుపు నిండాలని చూస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఈ రాశి వారికి ఉంటుంది. చాలా మంచివారు. మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా మాట అన్నట్లయితే వీరి మనసులో చాలా బాధగా ఉండి పైకి కన్నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సున్నితమైన మనస్తత్వం వీరికి ఉంటుంది. వీలైనంత వరకు చాలా సహాయం చేస్తారు. కానీ మీకు మిగిలింది ఏమిటంటే అవమానం, నిందలు, వెన్నుపోటు. ఈ మూడు మీకు మాత్రం చాలా జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి. మీ బంధువులలో చాలా మంది శత్రువులు, అందులో ఇద్దరు చాలా ముఖ్యమైన శత్రువులు. బయట వాళ్ళతో ఏదైనా పోరాటం చేయవచ్చు, కానీ బంధువులతో పోరాటం చేయరాదు. కాబట్టి మీతో చేయి కలుపుతూ మీ మాటలు వింటూనే అన్ని విషయాలు మీ గురించి తెలుసుకుంటున్నారు. మీతో మంచి మాటతో అన్ని పనులు పూర్తి చేయించుకుంటున్నారు. అలాగే మీ లోతు ఉన్న విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. అది మీకు తెలియలేకపోతుంది. వారు మంచివారు, మమ్మల్ని చాలా కేరింగ్ అనేది చూస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మీ లోతు విషయాలు తెలుసుకొని మీరు ఎలా నడుచుకుంటున్నారు, మీ ఐడియాస్ ఎలా ఉంటున్నాయి, మీ ఐడియాస్ అన్నీ వారు ఉపయోగించుకుంటున్నారు. కానీ మీరు వెనుకడుగు వేస్తూనే వచ్చారు. మీ శత్రువులు మీతో రోజు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు. అలాగే మీ ఇంటికి అప్పుడప్పుడు రావడం, మీతో పనులు చేయించుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. పై ఎక్కువ నరదృష్టి అనేది చాలా ఉంటుంది. అందులో మీ ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు, మీ బంధువులు, అలాగే మీ మిత్రులలో కొంతమంది ఉన్నారు. చాలామంది మీపై నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారు చాలా నష్టాలు, కష్టాలు, బాధలు, ఆర్థికంగా నష్టాలు చూశారు. అవసరానికి చేతికి డబ్బు అందకపోవడం, ఎన్నో బాధలు పడడం, కన్నీళ్లు చూడడం, అదేవిధంగా అన్ని విధాలుగా నష్టాలు, కష్టాలు వచ్చినా కూడా వీరు కృంగిపోకుండా ముందడుగు వేస్తూ ఆ దేవునిపై భారం వేసి నడిచారు. అలాగే మీకు ఎలాంటి నష్టం వచ్చినా కూడా చివరికి మీకు సంతోషంగా మాత్రం ఉంటుంది. ఎందుకంటే మీకు అనుకూలంగా ఆ దైవం అనేది ఎప్పుడూ తోడుంటాడు. కాబట్టి మీకు అంత శుభమే జరిగింది. అలాంటి విషయాలలో చూసి మీ బంధువులలో ఇద్దరు వ్యక్తులు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ రాశివారు కృంగిపోకుండా ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని నరదృష్టి అనేది చాలా ఎక్కువగా పెట్టారు. స్వంత కుటుంబంలో కూడా అలాగే మీ బంధువులలో నరదృష్టి అనేది చాలా ఎక్కువ పెట్టారు.
ఎందుకంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఆ దైవం అనేది మీకు ఇచ్చారు. ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా అకారమైన గొడవలు అనేవి అప్పుడప్పుడు వస్తున్నాయి. అవి నరదృష్టి వల్లనే మాత్రమే. కాబట్టి నరదృష్టి లేకుండా చూసుకోండి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్తుంది. ఎందుకంటే మీకు నరదృష్టి ఎక్కువగా ఉండడం వలన అవసరానికి చేతికి డబ్బు వస్తుంది, కానీ వెంటనే వెళ్ళిపోతుంది. మీరు ఎంత కష్టపడ్డా ఆర్థికంగా నీళ్ళలా కరిగిపోతుంది. కాబట్టి మీ కష్టానికి ఫలితం అనేది గుర్తు లేకుండా పోతుంది. ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఏదైనా చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా మీ ఆఫీస్లోనైనా ఇంట్లో మాత్రం గుర్తింపు అనేది మీకు చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే వారి మనసులో మీపై చాలా గౌరవం అనేది ఉంటుంది, కానీ వారందరూ పైకి మాత్రం చూపించలేకపోతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా నష్టాలు చూస్తున్నారు కాబట్టి గౌరవం అనేది తగ్గిపోయింది. కానీ ఆ దైవబలం మీకు ఎప్పుడూ తోడుంటారు. కాబట్టి మీకు అవసరానికి చేతికి మాత్రం ఖచ్చితంగా డబ్బు అందుతుంది. ఇంట్లో ఎవరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి కుంభరాశి వ్యక్తులకు చేతికి డబ్బు అవసరానికి అందడం వలన అనారోగ్య సమస్యలు అనేవి తీరిపోయి ఆనందంగా ఉంటారు. అదేవిధంగా మీకు జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు, ఎప్పటికీ ఈ బాధలు అనేవి తీరిపోవా అని చాలా అనుమానం అనేది వచ్చింది. కానీ కష్టాలకు నష్టాలకు ముగింపు సమయం ఇప్పుడు వచ్చింది. మీరు ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీ జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో లాభాలు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ఈ సత్యాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అదేవిధంగా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే మంగళవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల లోపు ఈ పరిహారం చేయండి, లేదా బుధవారం చేయండి. కానీ ఖచ్చితంగా 7 గంటల నుండి 8 గంటల లోపు ఈ పరిహారం చేయడం వలన మీకున్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి జీవితం అనేది సానుకూలంగా మారుతుంది. మీరు చేసేది ఒక్కటే. మీరు ఒక చిన్న కొత్త కుండ తీసుకొచ్చుకొని దాని నిండా కల్లుప్పు వేసుకొని ఏదైనా గదిలో ఈశాన్య మూలలో పెట్టుకోండి. అది ప్రతి వారంకొకసారి మార్చుకోండి. దాని వలన మీకు మీ చుట్టూ ఉన్న మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మరో పరిహారం ఏమిటంటే మీరు మంగళవారం, గురువారం, శనివారం 3 రోజుల్లో మీ చుట్టూ కల్లుప్పు పిడికెడు పట్టుకొని 3 చుట్లు అటు ఇటు తిప్పుకోండి. దాని వలన మీపై ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి మీలో పాజిటివ్ పెరగడం వలన చాలా ఆనందంగా ఉంటారు. ఏ పని చేసినా ఉత్సాహంగా చేయడంతో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ 2 పరిహారాలు చేయడం వలన మీ చుట్టూ ఉన్న ద్రోహులంతా పాజిటివ్గా మారి మీతో సంతోషంగా ఉండే సమయం వస్తుంది. అలాగే శత్రువులు మిత్రులు అయ్యే అవకాశాలు వస్తాయి. మీరు ఏది అనుకున్న జరిగిపోయే అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. ఆర్థికంగా నష్టాలన్నీ తొలగిపోయి అప్పుల బాధలు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం త్వరలోనే వస్తుంది. ఈ 2 పరిహారాలు చేయడం వలన మీకు చాలా ఆనందం అనేది వస్తుంది.